జీవితంలో అన్నీ సవకే. జీవితమే చాలా కాస్ట్లీ. అర్థమవుతుందా? నీ తండ్రంత వయసున్న వ్యక్తిని పట్టుకొని పోసేస్తా అన్నావంటే ఏం సంస్కారం ఇది? వేరే అమ్మాయిలను గౌరవించమని చెప్పి నువ్వే గౌరవం కోల్పోయి వాళ్ళ అమ్మని ఆ వర్డ్తో యూజ్ చేసావంటే దీని మీనింగ్ ఏంటి? గుళ్ళో బూతు బొమ్మల గురించి మాట్లాడుతున్నాం. ఈ సోషల్ మీడియాలో ఫోన్లు అసలు అట్లీస్ట్ న్యూస్ పేపర్ కూడా లేని టైంలోన ప్రతి పురుషుడికి ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్పేసి 4 పురుషార్థాల గురించి అర్థమయ్యేలా వివరించడం కోసం అలా బూతు బొమ్మలను పెట్టారు. అర్థమవుతుందా? దానిలో నువ్వు అనుకుంటున్న బూతు లేదు. కరెక్ట్గా ఆలోచించు. ఇంకొకటి ఏంటంటే గాలి తగలాలా? ఎక్కడ గాలి తగలాలి? నువ్వు అనుకున్నదే కరెక్ట్ అయితే మరి ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లకు తెలీదా? మరి డాక్టర్లు ఎందుకు నిండగా కప్పుకుంటారు? బట్టలు వేసుకుని దాని మీద డాక్టర్ కోట్ కూడా వేసుకుని వస్తారు. నువ్వు అనుకున్నదే లాజిక్ అయితే ప్రతి డాక్టర్ కూడా నా బికినీలు వేసుకుని ఆపరేషన్ చేయాలి కదా. వాళ్ళకి లేదు తెలివి నీకెక్కడి నుంచి వచ్చింది? ఏంటది అప్పట్లో ఈ రేపులు మానభంగాలు జరిగాయా? ఎక్కడ జరిగాయి? అప్పుడు జరగలేదు. ఒకటే మడి వస్త్రం కట్టుకుంటే జరగలేదా? అప్పుడు ఆడవాళ్ళు గడప దాటకుండా ఇంట్లోనే ఉన్నారు. అర్థమవుతుందా? అప్పట్లో ఆడవాళ్ళు ఎవరు గడప దాటి బయటికి రాలేదు. మగవాడు వాయిస్ వింటేనే లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడు సమానత్వం అని చెప్పేసి చదువుకోవడానికి ఉద్యోగం రీత్యా అన్నిటి రీత్యా బయటికి వెళ్తున్నాం. ఏమిటి పుట్టుబట్టలు కరెక్టా? పుట్టుబట్టలు కరెక్ట్ అయితే మరి ఇప్పుడు మన జనరేషన్లోనే టీచర్స్ అని డాక్టర్స్ అని ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఉన్న యూనిఫామ్స్ బికినీలలో ఉండాలి కదా. ఫుల్ డ్రెస్సింగ్ ఎందుకు ఉంది? ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నవి తెచ్చి ఇక్కడ రుద్దమాక. అర్థమవుతుందా? నువ్వు దేశాలు తిరిగి తిరిగి మైండ్ దొబ్బింది అనుకుంటా. కొంచెము భారతదేశం అంటే ఏంటి అనేది కొంచెం తెలుసుకొని మాట్లాడు. భారతదేశం భరతమాత, అక్కడ మన భరతమాత కూడా నిండుగా కప్పి ఇది మా భారతదేశం అని చూపిస్తున్నారు. నువ్వు దానికి పోయి రంగులు దిద్దకి ఇంకా అర్థమవుతుందా? ఇంకేమన్నా అంటే నువ్వు ఇంకెక్కడైనా చూసుకో. ఇవి వచ్చేసి ఇక్కడ అవి పాశ్చాత్య దేశాల అన్నీ ఇక్కడ పొలం మాక.